ఏపీ రాజకీయం ఆంధ్రోలను ఎక్కడకు తీసుకెళ్లనుంది. వాట్సాప్లో ఈ మధ్యన ఒక చిట్టి వీడియో వైరల్ అయింది. అందులో గ్రౌండ్ బయట ఉన్న ఒక ఔత్సాహికుడు గ్రౌండ్లో ఉన్న ఆటగాళ్లు ఎలా ఆడాలో చెబుతూ చేసే విన్యాసాలను చూసిన వాళ్ళందరూ సరదాగా నవ్వేశారు. కొందరు మాత్రం ఈ వీడియో అచ్చం తమ మాదిరే ఉందనుకున్నోళ్ళు చాలా మందే ఉన్నారు. దేశం ఏదైనా కానీ రాజకీయ అంశాలు ప్రజల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఇందుకు మన దేశం సైతం మినహాయింపు కాదు. కాకుంటే మన దేశంలో మరే రాష్ట్రాల్లోనూ లేని ప్రత్యేక రాజకీయ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో నెలకొందని చెప్పాలి. ఇక్కడి రాజకీయాల పుణ్యమాని రాజకీయ వైరం వ్యక్తిగత స్థాయికి వెళ్ళిపోయింది. దీనివల్ల రాజకీయ నాయకుల కంటే కూడా వ్యక్తుల మీద చూపే ప్రభావం ఎక్కువ. రాజకీయ వైరం ఒక మోతాదు వరకు ఉంటే సరిపోతుంది, కానీ దాని హద్దులు దాటేసి 5 ఏళ్లు అవుతుంది. పొలిటికల్ పట్టు కోసం ఒక్కో అధినేత ఒక్కోలాంటి ఫామ్లను ప్రయోగిస్తుంటారు. రాజకీయంగా వైరం కొంత మేర బాగానే ఉంటుంది, అయితే అదెప్పటికీ వ్యక్తిగత స్థాయికి వెళ్ళకూడదు. గతంలో సైద్ధాంతికంగా రాజకీయంగా ఎంత వైరం ఉన్నప్పటికీ హద్దులు దాటకుండా జాగ్రత్తలు తీసుకునేవారు. గతంలో అసెంబ్లీలు సమావేశాలు జరిగితే సభలో ఉన్నప్పుడు అధికారిక విపక్షాల మధ్య హాట్ గా చర్చ సాగినప్పటికీ ఒకసారి సభ వాయిదా వేసిన తర్వాత కూడా ఇరు పార్టీల సభ్యులు కలిసిమెలిసి కులాసాగా కబుర్లు చెప్పుకోవటమే కాదు, జోకులు వేసుకునేవారు. వారి తీరును చూసినోళ్ళు షాక్ తగిలేది. అప్పటి వరకు అంతలా పోట్లాడుకొని సభ బయట ఇంత స్నేహపూర్వకంగా ఉండటమా అన్న చర్చ జరిగింది. ఆ రోజులున్నంత కాలం దాని విలువ తెలియలేదు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. సరదాగా మాట్లాడుకోవటం తర్వాత కనీసం బాగోగుల గురించి వాకాబు చేసే పరిస్థితి లేదు. ఆ మాటకు వస్తే తన ప్రత్యర్థి నాశనం అయిపోవాలన్నట్లుగా ఆలోచిస్తున్న తీరు. ఇంతటి రాజకీయ వైరం మరో తెలుగు రాష్ట్రాలమైన తెలంగాణలోనూ కాకుండా ఏపీలో ఉంది. ఎన్నికలు జరిగాయి, ఫలితం మరో రోజుల్లో రానుంది. ఇలాంటి వేళ ఏపీ ప్రజలంతా వచ్చే ఫలితం ఎలా ఉంటుంది, తాము కోరుకున్న వారికి అధికారం దక్కుతుందా అన్న అంశాలపై తీవ్రమైన టెన్షన్తో ఉన్నారు. ఇలాంటి వేళలోనే ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. రాజకీయాల్ని వ్యక్తిగత వైరం స్థాయికి తీసుకెళ్లిన ఆంధ్ర రాజకీయ నేతలు ఇకనైనా మారాల్సిన అవసరం ఉండదు. వైరం పెరిగే కొద్దీ అశాంతి పెరుగుతుంది, రాష్ట్ర ఇమేజ్ దెబ్బతీస్తుంది, ప్రగతి కుంటుపడుతుంది. పగలు ప్రతీకారాలే తప్పించి ప్రశాంత వాతావరణం ఉండదు. విభజన భాగంగా రాజధాని కోల్పోయి 10 ఏళ్లు అవుతుంది. పునాది రాయి, కొన్ని కట్టడాలు తప్పించి ఇంకేమీ లేదు. ఆ మాటకు వస్తే ఏపీ రాజధాని ఏది అంటే క్లారిటీ లేని పరిస్థితి. ఇలాంటి వేళలో రాజకీయాన్ని రాజకీయంగా చూడాలే తప్పించి ఆ రాజకీయంలో సమిధులుగా ప్రజలు మారకూడదు. అలాంటి పరిస్థితి ఏపీ ఇమేజ్ ని మాత్రమే కాదు, భవిష్యత్తును కూడా దెబ్బతీస్తుంది అన్నది మర్చిపోకూడదు. రాజకీయం ఉండాలి, అది ప్రజల భవితను మరింత సౌకర్యవంతంగా చేసేలా ఉండాలే తప్పించి వైరంలో పగలు ప్రతీకారాలతో రగిలిపోయేలా మాత్రం ఉండకూడదు. ప్రభుత్వాన్ని ఎవరైనా ఏర్పాటు చేయవచ్చు, కానీ ఈసారి కొలువు తీరే ప్రభుత్వం ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ రాజకీయ వాతావరణాన్ని మార్చేలా, స్నేహపూర్వకం వాతావరణం ఉండేలా చేయాలి. అందుకు రాజకీయ పార్టీలు కంకణ బద్దులై ఉండటం అత్యవసరం.